సో మనం ఎంత ఎర్న్ చేసినా కూడా అందులో ఎంతో కొంత అమౌంట్ అట్లీస్ట్ 5% ఆఫ్ యువర్ సాలరీ, 10% ఆఫ్ యువర్ సాలరీ, 20% ఆఫ్ యువర్ సాలరీ సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ కేవలం సేవింగ్స్ మాత్రమే కాదు, అలా సేవ్ చేసిన దాన్ని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీ యొక్క అమౌంట్ చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఇన్వెస్ట్మెంట్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీ మనీ చాలా ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే రెండవది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో నష్టభయం ఎక్కువ కాబట్టి రెండవ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం, మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో చాలా మట్టుకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొద్ది మంది మాత్రమే చేస్తారు. దీనికి మేజర్ రీజన్ ఈ రోజు మనం సేవ్ చేసే 5,000 10,000 వల్ల ఏ లాభం లేదనుకుంటారు. సో కానీ మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేసే 5,000 సేవ్ చేయడమే కాదు, ఆ 5,000 10,000ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఒక లార్జ్ కార్పస్ క్రియేట్ చేయొచ్చు. మీరు 10,000 ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళారనుకోండి, 10,000 ఎస్ఐపి తోటి 1 crore అనేది ఎలా రీచ్ అవ్వాలి అంటే ఈ 1 crore కార్పస్ చూస్తే కనుక ఇది చాలా పెద్ద అమౌంట్ లా కనబడుతుంది. ఈ రోజు మనం కేవలం 10,000 ఎస్ఐపి చేయడం ద్వారా 1 crore సంపాదించగలమా అనేది మనకు డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ తో చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయరు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేయరు. అండ్ ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ మీద నమ్మకం ఉండదు. మార్కెట్స్ పడ్డప్పుడు, మార్కెట్స్ లో ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ని వెనక్కి తీసుకోవడం, ఇట్లాంటి తప్పులు అయితే చేస్తాం. బట్ వాట్ ఎవర్ ద రీజన్, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ లో మీరు మార్కెట్స్ చూసినప్పుడు కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఫర్దర్ గా మీ ఇన్వెస్ట్మెంట్ చేసిన సిపా అమౌంట్ కూడా లాంగ్ టర్మ్ లో మీరు ఎస్ఐపి చేస్తే అది కూడా కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఫాస్టర్ గా పెరుగుతుంది. అండ్ ఈ వీడియోలో మనం ఒక పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్ అని కాదు, మీరు ఏ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్టివ్ అయితే ఉంటుంది కదా. మీ కార్పస్ అమౌంట్ అనేది 50 lakh 1 crore ఒక కార్పస్ అమౌంట్ అయితే ఉంటుంది. ఆ బేసిస్ మీద మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను డిస్కస్ చేసే రూల్ 843 రూల్. అండ్ 843 రూల్ ఆఫ్ కాంపౌండింగ్ యూజ్ చేసి 1 crore కార్పస్ గోల్ ని ఎలా అచీవ్ చేయొచ్చో ఇక్కడ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేసిన 10,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 10,000 ఎస్ఐపి యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ 12% ఇచ్చింది అనుకోండి. సో 8 years పడుతుంది 16 lakh కి రావడానికి అమౌంట్. అంటే 8 years తర్వాత మీ అమౌంట్ అనేది 16 lakh అయింది. అండ్ నెక్స్ట్ 16 lakh కి కేవలం 4 years మాత్రమే పడుతుంది. అంటే ఫస్ట్ 16 lakhs కి 8 years పడితే నెక్స్ట్ 16 lakhs కి 4 years పడుతుంది. అంటే ఇక్కడ మీకు టోటల్ 12 years ఆల్రెడీ అయింది. 8 + 4 12 years. అండ్ ఫర్ ద నెక్స్ట్ 16 lakh రిటర్న్ నెక్స్ట్ 3 years లోనే అచీవ్ చేయొచ్చు. సో కంప్లీట్ గా 15 years లో మీరు 50 lakh అక్యుములేట్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ 20 years లో 99,91,479 అంటే ఆల్మోస్ట్ 1 crore అయింది 20 years లో. అండ్ ఇక్కడ కేవలం 12% యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్, 12% రేట్ ఆఫ్ రిటర్న్ ప్రతి మ్యూచువల్ ఫండ్ ఇవ్వగలరు. అండ్ హడిల్ ఫ్రీ, రిస్క్ లేకుండా కాన్స్టెంట్ గా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ రిటర్న్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు ప్లాన్ చేసినా కూడా 20 years తర్వాత ఇంకా మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ పెరుగుతాయి కాబట్టి 1 crore కంటే ఎక్కువనే రావచ్చు. ఉదాహరణకి 25 years మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి. సో మీరు కంప్లీట్ గా అక్యుములేట్ చేసుకున్న వెల్త్ 1,89,76,351. సో 30 years ఆఫ్ టైమ్ లో మీరు 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 12% రిటర్న్స్ అనేవి 3,52,99,000 అమౌంట్ అయితే రిటర్న్ చేయగలదు. సో ఈ 843 రూల్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా మీ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ ఫిలాసఫీ, కేవలం 10,000 మీరు సేవ్ చేయండి మీ శాలరీలోకి వెళ్ళి. సో ఆ 10,000 ని మీరు ఒక మంచి మ్యూచువల్ ఫండ్ లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయండి. 20 years అనుకోండి, 12% రిటర్న్స్. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ గురించి మీరు జస్ట్ గూగుల్ చేయండి, ఎనీ మ్యూచువల్ ఫండ్ 12% యావరేజ్ యాన్యువల్ రిటర్న్ అనేది అసలు ప్రాబ్లమే కాదు. ఏ మ్యూచువల్ ఫండ్ 12% ఈజ్ వెరీ మినిమం ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అట్లీస్ట్ 15% రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, ఫర్దర్ గా రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి. సో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్సే మనకి ఇప్పుడైతే ఉన్నాయి. అండ్ కాబట్టి ఓన్లీ థింగ్ ఈజ్ ప్లానింగ్. సో మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ హడిల్ ఫ్రీగా ఉండాలి అంటే ప్లాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మనీ సేవింగ్ అనేది మనందరికీ తెలిసిందే. ఎ పెన్నీ సేవ్డ్ ఈజ్ ఎ పెన్నీ ఎర్న్డ్. ఆ బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. 1 crore కార్పస్ ఈజీగా పొందొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.